రష్మిక మందనకు ఏమైంది? సోషల్ మీడియాలో ఒకసారిగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఆమెకి ఏ గాయం అయ్యింది? ఎందుకు షూటింగ్స్ కి బ్రేక్ చెప్పవలసి వచ్చింది? పూర్తి విషయం ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోయిన్ రష్మిక మందన తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసి తన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. తనకు గాయం అయ్యిందని, అది కూడా వరుసగా మూడోసారి ఇంజూరీ కావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని వెల్లడించింది. రష్మిక చెప్పిన వివరాల ప్రకారం తన కొత్త సినిమా మైసా డాన్స్ షూటింగ్ సమయంలో కుడి కాలు భాగంలో ఉన్న హిప్ టెండర్ లో ఒకటి దెబ్బతింది. ఆ టెండన్ మళ్ళీ సరిగ్గా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్ సూచించారని తెలిపింది. అయితే అభిమానులు ఎవరూ టెన్షన్ పడవద్దని కూడా చెప్పింది. నొప్పి ఉన్నా అది భరించలేనంత కాదని, ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకుని తర్వాత కోలుకోవడంపై దృష్టి పెడతానని తెలిపింది. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పింది. తను ఎప్పుడూ పని చేస్తూనే ఉంటానని, శరీరానికి కూడా విశ్రాంతి అవసరమని ఇప్పుడు ఈ గాయం తనకు గుర్తు చేసిందని చెప్పింది. ఇప్పటి వరకు తనకు జరిగిన గాయాన్ని కూడా ప్రమాదం శాతం జరిగినవే అని, ఉద్దేశపూర్వంగా ఏమీ కాదని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి పజిల్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నానని, కానీ ఒకటే భయం ఉందని చెప్పింది. అదేంటంటే జిమ్ కి వెళ్ళలేను, రన్నింగ్ చేయలేను, అప్పుడు తను ఎక్కువగా స్వీట్స్ తింటానేమో అని సరదాగా చెప్పి అభిమానులు నవ్వించింది. చివరిగా నేను బాగానే ఉన్నాను, ఎవరు టెన్షన్ పడొద్దు, త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను, మీ అందరి ప్రేమకు థ్యాంక్ యూ అంటూ తన పోస్ట్ ని ముగించింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన త్వరగా కోలుకోవాలని, మళ్ళీ షూటింగ్స్ లో బిజీ కావాలని మనము కోరుకుందాం. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.